క్లాస్ సినిమాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో మనల్ని నవ్వించిన శర్వానంద్ నుంచి ఏకంగా ఒక హాలీవుడ్ రేంజ్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ వస్తుందని ఎవరైనా ఊహించారా? ట్రైలర్లో రేసింగ్ బైక్ మీద శర్వానంద్ ఎంట్రీ ఇస్తుంటే బ్యాక్గ్రౌండ్లో సీనియర్ హీరో రాజశేఖర్ గారి వాయిస్తో ఆ పవర్ఫుల్ డైలాగ్స్ పడుతుంటే నిజంగా థియేటర్స్ దద్దరిల్లిపోవడం ఖాయమనిపిస్తోంది. అందరికీ నమస్కారం, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శర్వానంద్ లేటెస్ట్ మూవీ బైకర్ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ఇండియాలోనే తొలిసారిగా వస్తున్న ఈ మోటోక్రాస్ రేసింగ్ సినిమాలో ఉన్న హైలైట్స్ ఏంటి? ట్రైలర్ చూశాక దిల్ రాజు గారు ఎందుకు బ్లైండ్గా 23 కోట్లు పెట్టి ఈ సినిమా రైట్స్ కొన్నారు? ఇందులో శర్వానంద్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, దయచేసి ఎక్కడా స్కిప్ చేయకండి. ముందుగా ట్రైలర్ విజువల్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. టాలీవుడ్లో ఎప్పుడూ రొటీన్ కథలు కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో శర్వానంద్ ఎప్పుడూ ముందుంటాడు. ఈసారి తన పంథా మార్చి బైకర్ అంటూ ఒక సరికొత్త స్పోర్ట్స్ డ్రామాతో మన ముందుకు వస్తున్నాడు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వాళ్లు ఈ సినిమాను చాలా గ్రాండ్గా నిర్మిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. విజువల్స్ చాలా రిచ్గా, ఆ రేసింగ్ సీన్స్ అయితే ఏమాత్రం తగ్గకుండా హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. బైక్ రేసింగ్ అంటే ప్రాణమిచ్చే ఒక యువకుడు తన లక్ష్యం కోసం ఎంతకైనా తెగించే క్యారెక్టర్లో విక్కీ అనే రేసర్గా శర్వానంద్ మేకోవర్ అదిరిపోయింది. జిబ్రాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ట్రైలర్కి ప్రాణం పోసింది అనే చెప్పాలి. ప్రతి షాట్లో ఆ స్పీడ్ని, ఆ వైబ్రేషన్ని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా మ్యూజిక్ని డిజైన్ చేశారు. సినిమా కేవలం రేసింగ్ చుట్టూ తిరిగితే ఆడియన్స్కి బోర్ కొడుతుంది. అందుకే దర్శకుడు ఇందులో ఒక స్ట్రాంగ్ ఎమోషన్ని యాడ్ చేశాడు. అదే తండ్రి కొడుకుల మధ్య వార్. ఈ సినిమాలో అసలైన హైలైట్ ఏంటంటే శర్వానంద్కి తండ్రిగా యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గారు నటించడం. ట్రైలర్లో వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. వీరి మధ్య తండ్రి కొడుకుల అనుబంధం కంటే ఒక రకమైన ఇగో క్లాషు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా రాజశేఖర్ గారు చెప్పే ఒక డైలాగుంది, "నువ్వు అందరికంటే ముందు రాలేదు, అందరూ నీకంటే వెనుక వచ్చారు, ఆ రెండిటికీ చాలా తేడా ఉంది" అని. ఈ ఒక్క డైలాగ్తోనే క్యారెక్టర్స్ డెప్త్ ఏంటో దర్శకుడు చెప్పకనే చెప్పేస్తాడు. క్రమశిక్షణ కోరుకునే ఒక స్ట్రిక్ట్ ఫాదర్కి తన ఇష్టమొచ్చినట్లు రేసింగ్ బండి మీద దూసుకుపోయే ఒక అగ్రెసివ్ కొడుకుకి మధ్య జరిగే పోరాటమే ఈ బైకర్. ట్రైలర్ చివర్లో బైకర్ అంటే స్పీడ్ కాదు, రెస్పెక్ట్ అని వచ్చే డైలాగ్తో ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోందో మనకొక క్లారిటీ ఇచ్చేశారు. అలాగే ట్రైలర్లో మాళవిక నాయర్ క్యూట్ లుక్స్తో పాటు సడన్గా తాప్సీ ఎంట్రీ కూడా మనకు చాలా ఆసక్తిని కలిగిస్తోంది. ఇక్కడే నేను మిమ్మల్ని ఒక చిన్న మాట అడుగుతాను. రేసింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ రాజశేఖర్ గారి కాంబినేషన్ మీకెలా అనిపించింది? ట్రైలర్లో మీకు బాగా గూస్ బంప్స్ తెప్పించిన సీన్ ఏదో కింద కామెంట్స్లో పంచుకోండి, నేను ఖచ్చితంగా చదువుతాను. ఇక ఈ సినిమా బిజినెస్ లెక్కలు చూస్తే ట్రేడ్ వర్గాలకే మైండ్ బ్లాక్ అవుతోంది. సినిమా మీద ఏ స్థాయిలో నమ్మకం లేకపోతే రిలీజ్కి ముందే ఇన్ని కోట్లు బిజినెస్ జరుగుతుంది చెప్పండి. బయట వినిపిస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ అంటే శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ ద్వారానే మేకర్స్కి ఏకంగా 35 కోట్లు వచ్చాయట. అందులో ఒక్క నెట్ఫ్లిక్స్ సంస్థే ఈ సినిమా డిజిటల్ రైట్స్ని 27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిందని గట్టిగా టాక్ నడుస్తోంది. అంతేకాదు, ట్రైలర్ కట్ చూసి, కొన్ని రేసింగ్ సీన్స్ ఫుటేజ్ చూసి ఇంప్రెస్ అయిన మన టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ని ఏకంగా 23 కోట్లు పెట్టి కొనేశారట. దిల్ రాజుగారు ఒక సినిమా మీద ఇంత కాన్ఫిడెంట్గా డబ్బులు పెట్టారు అంటే అందులో కంటెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఇలాంటి స్పోర్ట్స్ యాక్షన్ సినిమాలు థియేటర్లో చూస్తేనే ఆ మజా వస్తుంది. అందుకే మేకర్స్ దీన్ని ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా 3D, 4DX, డాల్బీ సినిమా లాంటి హై అండ్ టెక్నికల్ ఫార్మాట్స్లో రిలీజ్ చేస్తున్నారు. అంటే బైక్ గాల్లోకి లేచినప్పుడు థియేటర్లో మన సీటు కూడా కదులుతుందన్నమాట. ఆ ఫీల్ కోసమే యూవీ క్రియేషన్స్ వాళ్లు బడ్జెట్కి వెనకాడకుండా నీళ్లలా డబ్బులు ఖర్చుపెట్టారు. అలాగే ఈ సినిమాలో శర్వానంద్ డ్యూయల్ రోల్లో అంటే ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నాడు అని సోషల్ మీడియాలో ఒక పెద్ద లీక్ చక్కర్లు కొడుతోంది. విక్కీ పాత్రతో పాటు ఇంకో పవర్ఫుల్ క్యారెక్టర్లో కూడా శర్వానంద్ కనిపిస్తాడట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే ఏప్రిల్ 3వ తేదీ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పాన్ సౌత్ లెవెల్లో ఈ సినిమా థియేటర్లలోకి దూసుకురాబోతోంది. ఒక నటుడు తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి బాడీని పూర్తిగా మార్చుకుని బైక్ రేసింగ్ లాంటి ప్రమాదకరమైన విద్యను నేర్చుకుని సినిమా చేస్తున్నాడు అంటే
ఆ డెడికేషన్కి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. శర్వానంద్ పడ్డ కష్టం స్క్రీన్ మీద ప్రతి ఫ్రేమ్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఫ్రెండ్స్, బైకర్ సినిమా ట్రైలర్ విశేషాలు మరియు దాని వెనుక ఉన్న బిజినెస్ సీక్రెట్స్. ట్రైలర్ ఇచ్చిన ఇంపాక్ట్ చూస్తుంటే కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా పుష్కలంగా ఉండటంతో శర్వానంద్ కెరీర్లోనే ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచే అవకాశం పక్కాగా కనిపిస్తోంది. ఈ ట్రైలర్ బ్రేక్డౌన్ మరియు డీటెయిల్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ బైకర్ మూవీ కోసం మీరు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో కింద కామెంట్లో షేర్ చేయండి. ఎవరికీ తెలియని ఇలాంటి పక్కా జెన్యూన్ కంటెంట్ ఎప్పటికప్పుడు ఫాస్ట్గా తెలుసుకోవడానికి వెంటనే మన సినెలోకమెక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ గంట సింబల్ని ఆన్లో ఉంచుకోండి. నేను మరో అదిరిపోయే వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. కీప్ స్మైలింగ్, టేక్ కేర్.